name is Sri Krishna. We are from ZPHS Rayagiri. We made a plastic reduce and reuse. ఇప్పుడు మనం వాడిన పేపర్స్ తోటి మనం పాడేస్తాం కాబట్టి మనం పేపర్స్ తోటి ఇలా డిఫరెంట్ ఐటమ్స్ని తయారు చేయొచ్చు. మనం ఎలా అంటే టీచర్స్ డేకి మనం పేపర్స్ యూజ్ చేసి టీచర్స్ గిఫ్ట్ ఇచ్చాము. ఇలా నెక్స్ట్ మనం ఇలా కూడా యూజ్ చేసుకోవచ్చు పేపర్ని. బతుకమ్మ పండుగకు మనం ఊకే పూలను కాకుండా అని బతుకమ్మ పేపర్స్ తోటి బతుకమ్మని చేసాము. ఇలా కలర్ వచ్చాయి కాబట్టి. అంటే పేపర్ ఇట్లా వేస్ట్ కాదు. అంటే మనం పేపర్ ఊకే పడేస్తున్నాం కదా సార్. పేపర్ కావాలంటే చాలా ట్రీస్ డిస్ట్రాయ్ చేస్తున్నారు, ఫారెస్ట్ డిస్ట్రాయ్ అయిపోతున్నారు. అట్లా కాకుండా ఇట్లా పేపర్ని రీసైకిల్ చేసుకొని ఇట్లా వాడుకోవాలి సార్. ఇట్లా వాడుకుంటే పేపర్ కూడా రెడ్యూస్ అవుతుంటుంది, రీయూజ్ అవుతుంటుంది, రీసైకిల్ అవుతుంటుంది. ఇది డిస్ప్లే బోర్డ్స్. ఇది మనం స్కూల్స్లలో చిన్నపిల్లలు ఉంటారు కదా సార్, ప్రైమరీ స్కూల్స్ ఉంటాయి కదా సార్. ప్రైమరీ స్కూల్స్లో రోజు రాస్తుంటారు సార్. వర్ణమాల, ఆల్ఫాబెట్స్, థియరీస్, ఫార్ములాస్ అలా రాయకుండా రోజు రాసి తప్పిస్తుంటే చాక్ పీస్ వేస్ట్ అవుతుండే. లేకపోతే మార్కర్స్ రాస్తే ప్లాస్టిక్ వస్తుంది కదా సార్. అట్లా కాకుండా ఇట్లా మనం ఒకటే సబ్జెక్ట్ పెట్టాలి సార్. కొన్ని సబ్జెక్ట్స్ పెంచుకోవచ్చు. అట్లా తెలుగు, హిందీ, ఇంగ్లీష్ అట్లా పెట్టుకొని మనం రాయొచ్చు. ఒక్కసారి రాసే పైన యూజ్ చేయొచ్చు. అంటే ఇట్లా చదివితే వాళ్ళకి గుర్తుండిపోతుంది కదా సార్. అంటే డెకరేషన్ చదివితే వాళ్ళకి గుర్తుండిపోతుంది. అట్లా మనం దీన్ని యూజ్ చేయొచ్చు సార్. గార్లైన్స్ ఇట్లా మనం అంటే ఏదైనా పండుగలు అయితే ఇప్పుడు గుమ్మాల ముంగట ప్లాస్టిక్ పెడుతున్నారు కదా సార్. ప్లాస్టిక్ పూలు పెడుతున్నారు కదా, అట్లా పెట్టకుండా ఇట్లా పేపర్స్ తోటి రీసైకిల్ చేసుకొని పెట్టుకోవాలి. పెట్టుకుంటే ప్లాస్టిక్ కూడా రెడ్యూస్ అవుతుంది. రాదు మైక్ రాదు సార్. ఇట్లా మనం అంటే వేస్ట్ పేపర్స్ తోటి ఇట్లా చేసినాం సార్. డెకరేషన్ అంటే లుక్ బాగుంటుంది కదా సార్. ఇట్లా చేసినాం ఫ్లవర్ వాజెస్ అలా చేసినాం. డెకరేషన్ పర్పస్ డిస్ప్లే చేసినాం సార్. దిస్ ఈజ్ వాటర్ ఫౌంటైన్ సార్ విత్ యూజింగ్ వేస్ట్ plastic bottles. Material requires plastic bottles, pipes, water pump, etc. The main thing అంటే ఇప్పుడు మనం ఇది ఎలా వర్క్ అవుతుందంటే ఒక వాటర్ వేస్ట్ కాదు సార్. వాటర్ వేస్ట్ ఇలా వాటర్ రీసైకిల్ అవుతుంటుంది సార్. రీసైకిల్ అవుతుంటుంది. ఫౌంటైన్ లాగా యూజ్ అవుతుంటుంది. వాటర్ వేస్ట్ కాదు, ప్లాస్టిక్ వేస్ట్ కాదు. అంటే మనం ఇట్లా యూజ్ చేయొచ్చు. ఫంక్షన్స్ నాకు డిస్ప్లే చేసుకొని అంటే ఎంట్రెన్స్లో పెట్టుకుంటే షోకేస్ లాగా పనిచేస్తుంది. డెకరేషన్స్ లాగా పంప్ సార్. వాటర్ పంప్ యూజ్ చేయొచ్చు. థ్యాంక్ యూ. డిఫరెంట్ కలర్స్ వేస్తే డిఫరెంట్ వస్తుంది సార్. యూజ్ చేసి ప్రెషర్ ద్వారా మనకు ఏంటంటే బిల్డప్ చేస్తే మనకు స్కూళ్ళల్లో ఫంక్షన్స్ అయినప్పుడు, జనరల్గా మన ఇంట్లో ఫంక్షన్ అయినప్పుడు, ఈ విధంగా నైట్ మ్యారేజెస్ అయినప్పుడు, చిన్న ఫంక్షన్లలో కూడా పెడితే చాలా అట్రాక్షన్గా ఉంటుందని, అంటే వేస్ట్ నుండి వెల్తీగా మనం తక్కువ కాస్ట్లో ఎక్కువ ప్రయోజనం ఉండే విధంగా ఈ ప్రాజెక్ట్ అనేటువంటి తీసుకోవడం జరిగింది. థ్యాంక్ యూ సార్. In 8th class. My school name is ZPHS Vangapalli. Today my project is Dambar Road with using plastic covers, pen refills, pen caps with Dambar. Inside of this road, mud, stones, kankar, తడి చెత్త, పొడి చెత్త యూజింగ్. ఓకే, డస్ట్బిన్లో తడి చెత్త, పొడి చెత్త బ్యాగ్స్ సపరేట్ ఇట్లా తీసి సపరేట్ చేసి ఇచ్చేయచ్చు. ఒకటే డస్ట్బిన్లో సపరేట్. ఇవి పెన్ ఆర్గనైజర్స్, అవన్నీ కూడా కిచెన్ ఆర్గనైజర్స్, ప్లాస్టిక్ వేస్ట్ ప్లాస్టిక్ క్యాన్తో ఫ్లవర్ వేస్, ఇది టిష్యూ హోల్డర్స్, పెన్ హోల్డర్, పెన్ కప్స్, మల్టీ హోల్డర్, వేస్ట్ క్లాత్, డోర్ మ్యాట్స్, వేస్ట్ థ్రెడ్ క్లాత్, డోర్ మ్యాట్స్. నా
పేరు విశ్వసాధన్. నేను కనబెట్టింది ఏంటంటే ఇప్పుడు ప్లాస్టిక్ బాటిల్స్ ఉంటాయి కదా మన తాన, అలా కొన్ని లైట్స్ పెట్టుకొని డెకరేషన్ ఐటమ్స్ తయారు చేయవచ్చు. ఇంకా మనం ఒక స్టాండ్ లైట్ తయారు చేసినాం, ఫోకస్ లైట్ స్టాండ్. ఇట్లా మనకు ఫోకస్ లైట్ ఇంకా మనకి రీడింగ్ లైట్ స్టాండ్. ఇది ఏంటంటే మనం ఎప్పుడైనా నైట్ పూట రీడింగ్ వేసుకున్నప్పుడు అవసరం అవుతుంది. ఇదేం మొబైల్ హోల్డర్, మనకి ఇట్లా ఎప్పుడైనా ఇట్లా గోడకు తగిలించుకొని పెట్టుకున్నప్పుడు మనకు అలా మొబైల్ పెట్టుకోవడానికి యూజ్ అవుతుంది. ఇంకా ఇది ఏంటంటే స్కెచెస్ పెన్స్ ఏమైనా పెట్టుకోవచ్చు. అంతే సార్. థ్యాంక్ యూ సార్. జనరల్గా ఈ రోజులలో ఏమైనా జాతర. My name is Jenny Zoya. I am studying in 7th class. My school name is GHS Bagayat Bodgir. My project name is Jen's Toilet. My name is Jenisha. I am studying in 7th class. My school name is GHS Bagayat. My topic is Jen's Toilet. జనరల్గా ఏమన్నా జాతరస్ పుష్కరాల్స్ అవన్నీ ఉంటే గవర్నమెంట్ చాలా ఖర్చులు పెట్టి టాయిలెట్స్ కట్టేస్తుంది. కానీ దానివల్ల జెంట్స్కి ఇలా ఒక చేస్తే యూస్ఫుల్ అవుతుంది. అలా ఖర్చులు కూడా ఎక్కువ కావు. ఒక బబుల్ క్యాన్ అది పగిలిపోయిన ఒక క్యాన్ సైకిల్ ట్యూబ్ తీసుకొని ఈ క్యాన్కి స్క్వేర్ షేప్లో కట్ చేసుకొని కింద పైప్ సైకిల్ ట్యూబ్ అటాచ్ చేసేయాలి. ఇది ఏదైనా ప్లేస్లో వేస్తే, ఇది ఏదైనా ఖాళీ ప్లేస్లో వేస్తే అది వెళ్ళిపోతుంది సార్. అలా ఇది యూస్ఫుల్. థ్యాంక్ యూ. My name is Yusija. I am studying 9th class. My school name is JPHS Basapur. My project name is reuse of used materials. స్టోరేజ్, బ్యాంగిల్ స్టోరేజ్ బాక్స్, షూస్ బాక్సెస్ పడేయకుండా ఇలా యూజ్ చేసుకోవడానికి అవసరం ఉంటాయి. బ్యాంగిల్ స్టోరేజ్, డస్ట్బిన్, పెన్ స్టాండ్, డెకరేటివ్ వాల్పేపర్, డోర్ కలర్, శారీస్ పడేయకుండా మ్యాట్ ఇంట్లో చేసుకోవచ్చు సార్. చెప్పండి. అది జీన్స్, వేస్ట్ జీన్స్ తోటి బ్యాగ్ తయారు చేసి. థ్యాంక్ యూ. My name is Nikita. I am studying 10th class. Madi ZPHS Ammanbol. My name is Akshita. I am studying 8th class. ZPHS Ammanbol. What is your project? My project name is Waste to Wealth. ఇది చిన్నపిల్లలు చదువుకోవడానికి ఇలా వేస్తే ఎలాగో బయట పడేసేస్తే సాయిల్లో డికంపోజ్ కాదు కాబట్టి ఇలా చేసి ఇచ్చేసినాం వాళ్ళకి. ఇదేమో ఎలాగో బయట పడేసిన సాయిల్లో కలవదు కాబట్టి డికంపోజ్ కాదు కాబట్టి ఇట్లా ఫోన్ వేసుకోవడానికి, రిమోట్ వేసుకోవడానికి ఉపయోగపడుతుంది. ఇదేమో ఇట్లా జీన్స్ ప్యాంట్ అన్నయ్య వాళ్ళు వేసుకొని చిన్నగానే పడేస్తారు కాబట్టి ఇది బ్యాగ్లో కుట్టుకొని బాక్సెస్ అయినా ఏదైనా తీసుకోవచ్చు అని ఇట్లా. ఇది మనం యూజ్ చేసిన పెన్నులన్నీ పడేస్తుంటాం కదా, అదే ఆ పెన్నులతోటే నేను పెన్నుల బాక్స్ తయారు చేశాను. ఇదేమో మన మిడ్ డే మీల్స్కి కింద కూర్చుంటే డ్రెస్ క్లాత్ పాడవుతుంది కదా అనేసి నేను ఇది చేశాను. థ్యాంక్ యూ. My name is K. Satyapriya. I am studying in 9th class. I am from ZPHS Anantara. My project name is Waste Water Treatment. This waste water treatment is recognized by stones, granule, charcoal, sand, cotton. We can pour some water on stones. It comes out from this one. Like this is come out and they filter some water and get purified water. My school name is ZPHS Anantara. My name is B. Himabindu. I am studying in 6th class. My project name is Piggy Bank. We put one coin in this tongue and press this button, the coin down into this box and children like this box. Thank you. Plastic
ప్లాస్టిక్ని మై నేమ్ ఇస్ హారిక. ఐఎమ్ ఫ్రమ్ ZPHS Turkapalli. My name is Bhavyasri. I am studying in 8th class. I am from ZPHS Turkapalli. ప్లాస్టిక్ని తగ్గించడం కోసం ఇప్పుడు మనం తినే ప్రతి ఒక్క ప్రతి ఒక్క వస్తువు ప్లాస్టిక్తోని రెడీ అయ్యేసింది. దానివల్ల మనకి పొల్యూషన్ అనేది ఎక్కువ అయ్యి క్యాన్సర్ అనేది వస్తుంది. వీటి వల్ల పొల్యూషన్ తక్కువ అయ్యి నేచర్ కూడా బాగుంటుంది. కాబట్టి మరి అందరూ ఇలాంటి ఆకులతో తయారు చేసిన ప్లాస్టిక్ వాడాలి. మరి ఎన్ని ఫంక్షన్లలో మరి చిన్న చిన్న బర్త్డే పార్టీలలో కూడా ప్లాస్టిక్ చిన్న చిన్న పేపర్ ప్లేట్స్ అవే వాడుతున్నారు కదా. మరి మీరు ఎప్పుడైనా ఇలాంటివి వాడే ప్రయత్నం చేసిరా? చేసిన. మరి ఇప్పుడు లంచ్లో కూడా మామూలుగా జస్ట్ మళ్ళీ ప్లాస్టిక్ పేపర్ ప్లేట్స్ వాటిని వాడి అవునా? కానీ మరి ఇలాంటివి తయారు చేసి వాడాలని కూడా మీరు సలహా ఇచ్చిర్రా? ఇక్కడ డిస్పోజల్ గ్లాసెస్ వాడుతున్నారు, దానికి కూడా అది వాడకుండా మరి ఏం వాడితే బాగుంటుంది? స్టీల్ గ్లాసెస్ లేకపోతే వాటర్ లిక్విడ్ ఐటమ్లో ఏమన్నా మరి ఇలాంటి ఏమైనా వాడాలి, లేకపోతే కనీసం స్టీల్ గ్లాసెస్ అన్నా వాడాలి. ఇప్పుడు అంత మామూలుగా ఏ ఫంక్షన్ జరిగినా ఏది జరిగినా అన్ని డిస్పోజల్ గ్లాసెస్ పేపర్ ప్లేట్స్. కాబట్టి మీరు ఎక్కడ జరిగినా ఎక్కడ ఫంక్షన్ పోయినా అది కూడా చెప్పాలి. అలా అయితేనే కొత్త మార్పు వస్తుంది. దీంట్లో లంచ్ టిఫిన్ లిక్విడ్ ఏదైనా అంటే అవును. కాబట్టి ఇలాంటి చెట్లను పెంచాలి, వాటిని పర్యావరణానికి కాపాడాలి. థ్యాంక్ యూ. Right, start. My name is Sindhu. I am studying in 8th class. My school name is ZPHS Veerareddy Palli. My project pair is Waste to Wealth. మండల్ తుర్కాపల్లి. మేము జలవనరుల వ్యవస్థ గురించి చేసాం. ఓల్డ్ వెడ్డింగ్ కార్డ్స్తో నదులలో నీరు కాలుష్యం కాకపోతే ఇలాంటి జీవులు స్వేచ్ఛగా జీవిస్తాయి. మళ్ళీ వెడ్డింగ్ కార్డ్తో మౌత్ మోడల్ కూడా రెడీ చేశాను. ఇది గుంతకాలు 2, రథనికాలు 1, అగ్రచర్యనాలు 2, చర్యనాలు 3. మళ్ళీ రెడ్ రిబ్బన్ కూడా రెడీ చేసాము. రీసైకిల్ కూడా రెడీ చేసాము. కార్డ్బోర్డ్తో మైటోకాండ్రియాని రెడీ చేసాము. మళ్ళీ ప్లాంట్ సెల్ కూడా రెడీ చేసాము. గార్డెన్ ఇన్ఏ బాక్స్ కూడా రెడీ చేసాం. సోప్ ప్లేసెస్ కూడా రెడీ చేసాం. వాల్ డెకర్స్ కూడా రెడీ చేసాం. కూడా మీరేనా? ఏంటి చెప్పండి. ప్లాస్టిక్ ప్లేట్ల బదులుగా అది ఆకులతో ప్లేట్లను రెడీ చేసాం. వరి గోధుమ తవుడుతో ప్లేట్లను కూడా రెడీ చేసాం. ఒక బాటిల్ సెల్ఫ్ వాటరింగ్ బాటిల్ ఒక బాటిల్ తీసుకొని సీజర్తో సగం చేసి కింది భాగంలో నీరు పోసి పై భాగానికి ఒక రంధ్రం పెట్టి రంధ్రం ద్వారా నాడను పెట్టాం. ఇప్పుడు పై భాగంలో మట్టి పోసి మొక్కను పెట్టాం. మొక్కను పెట్టి ఇప్పుడు కేశనాళిక చర్య ద్వారా నీరు పైకి వస్తుంది. మన మొక్కకు నీరు పోయాల్సిన అవసరం కూడా ఉండదు. ఇది మల్టీపర్పస్ కెమికల్ ఫ్రీ క్లీనర్. మనము రోజు మన జీవితంలో అంట్లు తోముకోవడానికి, టైలెట్స్ కడగడానికి, బట్టలు ఉతకడానికి ఇవన్నీ వాడుతున్నాం. దీంట్లో కెమికల్ కలుస్తుంది, ఖర్చులు ఎక్కువ ఉంటాయి. కాబట్టి మేము చేస్తున్న మల్టీపర్పస్ కెమికల్ క్లీనర్కి 10 రూపాయలు మాత్రమే. దానికి కావాల్సిన పరికరాలు బెల్లం 1 కప్పు, సిట్రస్ పదార్థం 3 కప్పులు, గులాబీ రేఖల పూలు 1 కప్పు, కర్పూరం 1, నీళ్లు 10 కప్పులు తీసుకొని ఒక బాటిల్లో కలపాలి. కలిపి అది బాటిల్ పైన డేట్ రాసుకోవాలి. రాసుకొని 1 రోజు నుంచి 15 రోజుల వరకు క్యాప్ తీసి గ్యాస్ను తీయాలి. 15 నుంచి 30 రోజుల వరకు కార్బన్ డైఆక్సైడ్ గ్యాస్ను తీయాలి. అది 30 రోజుల నుంచి 45 రోజుల వరకు ఆల్టర్నేట్ డే అంటే 1 రోజు తప్పించి 1 రోజు తీయాలి. తీసి అప్పుడు అది మల్టీపర్పస్ కెమికల్ ఫ్రీ క్లీనర్ రెడీ అవుతుంది. మళ్ళీ అది ఎట్లా వాడాలంటే 10 ml లిక్విడ్ని 1 లీటర్ నీటిలో కలపాలి. దీని లాభాలు ఇది ఎకో ఫ్రెండ్లీ, పాకెట్ ఫ్రెండ్లీ. దీనికి అయ్యే ఖర్చు 10 రూపాయలు మాత్రమే. మళ్ళీ మేము మ్యాట్ని కూడా రెడీ చేసాము. వేస్ట్ క్లాత్తో మ్యాట్స్ని కూడా రెడీ చేసాము. వీడియోలో రాలేగా ఏంటిది? దేంతో చేసి ఎట్లా చేసి? వేస్ట్ కార్డ్బోర్డ్తో చేసాము. ఓకే. ఇది చూపించండి. చూసి ఇవన్నీ చూసాను.
ఫ్లవర్ పార్ట్స్ నర్వ్ సెల్. దేంతో చేసిరు అవి? వేస్ట్ కార్డ్బోర్డ్లతో. వేస్ట్ కార్డ్బోర్డ్ తోటి చేసిరు. ఓకే.